శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, నవంబర్ నెలలో గ్రహాల సంచారం కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అన్ని రంగాల వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి కొత్తగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషను, హోదా, స్టేటస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఒక ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నిస్తే ఇంక్రిమెంట్ వచ్చే యోగం ఉంది. కొత్త కంపెనీకి లేదా కొత్త ఉద్యోగ స్థలానికి వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కూడా మంచి హైక్ వచ్చి కొత్త జాబ్ కూడా చాలా అద్భుతంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే అవన్నీ విజయవంతం అవుతాయి. వ్యాపార పరంగా ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టినా వ్యాపారంలో లాభాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు పట్టిందల బంగారంలాగా కావాల్సిన చోట చదువుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ యోగిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. చదువులో నెంబర్ 1గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు డబ్బులు లేకపోవటం అనే సమస్య నవంబర్ నెలలో ఉండదు. ఏదో ఒక విధంగా డబ్బు చేతికి వస్తూనే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అన్ని రంగాల వారికి కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో యోగదాయకంగా ఉంటుంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా మానసిక ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా విడిపోతాయి. ఇంతకుముందు ఏ సమస్యలున్నా మబ్బులు విడిపోయినట్లు విడిపోవటం వల్ల హాయిగా ప్రశాంతంగా నవంబర్ నెలలో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కుంభరాశి వాళ్ళు నవంబర్ నెలలో జర్నీస్ చేస్తే ఆ జర్నీస్ అనేవి మీకు విశేషమైన ధనలాభాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు స్నేహాలుగా మారి బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే వాహన సౌఖ్యం కూడా ఉంది. కుంభరాశి వాళ్ళు బండి కొనాలని, కారు కొనాలని ప్రయత్నాలు చేసినట్లయితే నవంబర్ నెలలో ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. మిత్రులతో కలిసి ఎక్కువగా ఉల్లాసంగా విందుల్లో, వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. మీకంటూ సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే నవంబర్ నెల మొత్తం కుంభరాశి వాళ్ళకి దిగ్విజయమైనటువంటి అద్భుతమైన ఫలితాలే కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 7, 8, 15, 17, 24, 25, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 9, 10, 11, 19, 21, 22, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి వ్యయంలో ఏళ్ళనాటి శని దోషం ఉంది కాబట్టి ఆ దోషం పోవటానికి శనివారం పూట రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు పోసి 8 ప్రదక్షిణలు చేయండి. లేదా జమ్మి చెట్టు దగ్గర శనివారం దీపం పెట్టి 8 ప్రదక్షిణలు చేయండి. అలాగే శనివారం ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేస్తే మాత్రం కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో తిరుగులేదని చెప్పాలి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేయండి. నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి. నల్ల నువ్వులతో శివుడి ఫోటోకు పూజ చేసి ఆ నల్ల నువ్వులు ఆవుకు ఆహారంగా తినిపించండి. శివాలయ దర్శనము, వెంకటేశ్వర ఆలయ దర్శనం, ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి. ఇలా చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, విశేషమైన శుభయోగాన్ని అందిపుచ్చుకోవటానికి నవంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి నవంబర్ నెలలో ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాన్ని బట్టి జపించుకోవాల్సిన మంత్రాన్ని, చేయాల్సిన పరిహారాలను తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారము, దానికి తగ్గట్లుగా పరిహారాలు, దానికి తగ్గట్లుగా దేవాలయ దర్శనాలు, దానాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.